M6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి పీసీ విష్ణునాథ్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డితో కలిసి నీలం మాధవ్, ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి పట్టభద్రుల ఎన్నికలలో ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా ముఖ్య అతిథి కార్యదర్శి ఏఐసీసీ కార్యదర్శి విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా జిఎంఆర్ గారు, మా అన్న మైనంపల్లి హనుమంతన్న గారు, జ్ఞానేశ్వర్ గారు, సుభాష్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ అందరూ కూడా ఇన్ని రోజులు బాగా శ్రమించడం. రేపు 27వ తారీఖు రోజు కూడా అందరం కూడా ఈరోజు ఓట్ మ్యాపింగ్ ఎట్లయితే చేసినామో పోలింగ్ బూత్ వరకు కూడా ప్రతి ఓటర్ను తీసుకెళ్లి మనం చేసినవి కూడా ఇప్పటి వరకు చెప్పినాం. ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానత్వం ఇచ్చే పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తుండు, ఈ దేశంలో ప్రతి ఒక్కరిని కూడా సమానత్వం చూడాలని చెప్పి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. దాని ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు కూడా బీసీ కులగణన చేసి 56% బీసీలు వస్తే దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తూ వాళ్ళకు రాజకీయంగా స్థానిక సంస్థలలో అదేవిధంగా విద్యారంగా సామాజికంగా రిజర్వేషన్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎస్సీకి వర్గీకరణ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత 56,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా పెట్టుబడులు కూడా దావోస్ నుంచి మొన్ననే పెట్టుబడులు కూడా 2 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చింది. 50,000 ఉద్యోగాలు కూడా అవకాశాలు వస్తాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని కూడా అందరు కూడా గ్రాడ్యుయేట్లు తీసుకుంటారు. వాళ్ళే చెప్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం ఇస్తుంది. మాకు పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో మాకు 56,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఆల్ఫోర్స్ నరేందర్ అన్నకు ఓటేసి సీరియల్ నెంబర్ 2 మీద ఓటేసి మేము మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తామని అక్కడ ఉన్న గ్రాడ్యుయేట్లే మాకు రిటర్న్ గా చెప్తారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారీ మెజార్టీ తోటి. ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి దానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు అందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడరు. ఈ 2 రోజులు కూడా ప్రతి ఓటర్ను కూడా పోలింగ్ బూత్ తీసుకుపోయి ఓటు వేయించే బాధ్యత కూడా మనం అందరం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ మొన్ననే కొత్త టీం ఎన్నుకుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ పరిచయాలు మీ ఏజ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కూడా తీసుకొని వాళ్ళని ఓటు వేయించే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకోవాలి. రేపు మీకు కూడా ఇప్పుడు చెప్పిండు అంజనా కూడా చెప్పిండు, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్ ఎట్లయితే ఎంపీ ఎలక్షన్ లో ఎట్లయితే ఒకటే చేసిరో ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు చీకటి ఒప్పందంతో వాళ్ళ అభ్యర్థిని కూడా పెట్టలేరు. ఇంకోటి బీసీల పట్ల, సమాజం పట్ల, అన్ని వర్గాల పట్ల ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడు. మేము కూడా గెలిపించి మా ఆత్మగౌరవం నింపుతాం. ఎందుకంటే బీసీల ఆత్మగౌరవం పట్ల మాకు ముఖ్యమంత్రి వర్యులు కూడా మొన్ననే మీటింగ్ పెట్టి బీసీల పట్ల చిత్తశుద్ధితోటి 42% ఇచ్చినందుకు కూడా, రిజర్వేషన్లు ఇచ్చినందుకు కూడా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులకు, పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలం, బీసీ కులాలము అదేవిధంగా ఎస్సీ కులాలను కూడా కృతజ్ఞత సభలు పెట్టి ప్రతి మండలంలో కూడా బీసీల కృతజ్ఞత చెప్పి ఆత్మగౌరవం నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా బీసీ కులగణన మీద కూడా అందరికీ గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు.